హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మళ్ళీ ఈరోజు కొత్త రెసిపీతో అయితే వచ్చానండి. మునక్కాయల సీజన్ కదండి. మునక్కాయలు కోడిగుడ్డు రెండు కాంబినేషన్తో మంచి టేస్టీగా రుచికరమైన వంట అయితే ఈరోజు చేస్తున్నానండి. ఎలా చేయాలో ఏదనేది చూపిస్తాను. చూపించే ముందర అయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ చాలా గ్రో కావడానికి దగ్గరగా ఉంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి రెసిపీస్ చాలా చేయడానికి మాకు బూస్టప్గా ఉంటుంది కాబట్టి ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కిచెన్లోనే ఉన్నాను. ఇప్పుడు అన్నీ అన్ని రెడీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను. విలేజ్ స్టైల్లో చేస్తాను, ఎటువంటి మసాలా లేకుండా నార్మల్గానే చేస్తాను అనమాట. ఇప్పుడు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. నేను 4 ఎగ్స్ అయితే ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇంకా ఉడికించే విధానం అయితే చూపించలేదండి, ఇంకా వీడియో లెంత్ అవుతుందని. ఇంకా ఈ విధంగా మునక్కాయలు కూడా ఇట్లా పీస్ తీసేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ విధంగా అన్ని కట్ చేసుకున్నాను, చిన్న చిన్న కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రిపేర్ అయితే చేస్తానండి. చూడండి, ఇట్లా పొడవాటి ఈ ఎడల్పు ఉన్న గిన్నెను అయితే తీసుకొని, ఎందుకంటే మనం మునక్కాయలు కలిపేటప్పుడు ఇష్టంగా ఉంటే బాగుంటుందని నేను ఇట్లా వెడల్పు ఉన్న గిన్నెను అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే పోస్తానండి తగినంత. ఆయిల్ అయితే వేడెక్కిందండి. జీలకర్ర వేసాను, అలాగే ఆనియన్ చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి, గ్రేవీ కోసం బాగా తొందరగా వేగుతుంది. వేసి కలుపుకుందాం. ఆనియన్స్ అయితే బాగా వేగనాలండి, దగ్గరకు వేగేంత వరకు అయితే బాగా వేగనిద్దామండి. ఆనియన్స్ సగం వేగిన వెంటనే ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసుకున్నామండి. వేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ ఎందుకంటే మంచిగా ఆనియన్స్ కూడా బాగా వేగుతాయి అన్నమాట. బాగా వేగనిద్దామండి. చూడండి, ఆనియన్స్ అయితే వేగినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. వేసుకొని బాగా ఒక రౌండ్ అయితే కలుపుకున్నాము. అటు అల్లం పేస్ట్ వేసినాక కొంచెం వేగినాక వెంటనే మునక్కాయలు వేసుకున్నామండి. మునక్కాయలు అయితే 2-3 సార్లు అయితే వాష్ చేసి కడుక్కొని వేసుకుంటున్నాను. బాగా కలుపుదాం. ఈ మునక్కాయలు అనేది కొంచెం ఫ్రై కావాలండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కదా. టమాటాలు అయితే ఈ విధంగా చిన్న కట్ చేసుకుని వేసుకున్నాము. ఇప్పుడు టమాటా వేసాం కదా, కలుపుతున్నాం. ఈ టమాటా అనేది బాగా మగ్గాలండి. మగ్గేంత వరకు అయితే మనము బాగా మూత పెట్టేసుకున్నాం. చూడండి, టమాటా కూడా వేగింది కదా. పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకొని కలుపుకున్నామండి. ఈ విధంగా కారం అయితే యాడ్ చేస్తామండి. కారం యాడ్ చేసి కలుపుకుందాం. మునక్కాయలు తునిగిపోయే విధంగా కలుపుకోవాలి. నార్మల్గా ఈ విధంగా అట్లా కలుపుకోండి, లేదనుకో తునిగిపోతాయి. ఉడికేటప్పుడు ఇంకా చిల్లిపోతాయి అనమాట. చాలామంది వంట చేసేవాళ్ళు ఎక్కువ మంట మీద చేస్తారు కదా. కొత్త వాళ్ళైతే చిన్న మంట చేసుకొని ఈ విధంగా చేసుకొని 1 by 1 ఏ లేదు అదే అని తొందరపడకుండా ఈ విధంగా నిదానంగానే చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వచ్చింది కాబట్టి ఏమి ఈజీ అండి, వేసుకోవచ్చు వంటలు. కట్టెల పొయ్యి అంటే కొంచెం కష్టము నేర్చుకోవడానికి. ఈ విధంగా కలిపినాక మూత అయితే పెట్టుకున్నామండి. కారం అనేది పట్టాలి కదా మునక్కాయలకి. కారం వేసినాక ఆ విధంగా అయింది కదా. నెక్స్ట్ అయితే చింతపండు రసం అయితే పోదామండి. చింతపండు అయితే ఈ విధంగా తీసి నేను దాంట్లో నానబెట్టి ఆ చింతపండు అనేది దాంట్లో పిండేసి రసం అయితే తీసుకున్నాను. చింతపండు రసం అయినాక కొంచెం బాగా గ్రేవ్ అవుతుంది కదా. నెక్స్ట్ ధనియాల పొడి, గరం మసాలా,
వేసి కలుపుకున్నాం. నెక్స్ట్ అయితే వాటర్ అయితే యాడ్ చేద్దామండి. ఎందుకంటే మునక్కాయ అనేది ఉడకాలి కదా. ఈ విధంగా మొత్తం గ్రేవీ దగ్గరకు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అయితే చూసుకున్నామండి. చూడండి, నెక్స్ట్ అయితే మరుగుతున్నాయి కదా. నెక్స్ట్ మనం ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసి కలుపునండి. ఉప్పు కారం అయితే సరిపోయింది. నెక్స్ట్ నేనైతే కొబ్బరి యాడ్ చేస్తాను. వట్టి కొబ్బరిని ఈ విధంగా దంచుకొని వేసుకునేది మంచి గ్రేవీ ఉంటుంది అనమాట. కొబ్బరి ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తున్నాను. దీని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మొత్తం కర్రీ అయితే తయారవుతుందండి. తీస్తున్నాను. మొత్తం దగ్గరకి మునక్కాయలు కూడా బాగా ఉడికినాయి. ఈ విధంగా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. కర్రీ అయితే తయారైంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దీని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఇంతే అండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాము. చూడండి, వేడి వేడి అన్నంలోకి మునక్కాయ ఎగ్ కర్రీ. మునక్కాయ అయితే బాగా కుక్ అయింది మెత్తగా. ఎగ్ తీసుకొని సూపర్. మునక్కాయ కూడా మునక్కాయ కూడా బాగా కుక్ అయింది. పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇది మునక్కాయల సీజన్ కాబట్టి చేసుకొని పప్పు కానీ కూర కానీ ఏదైనా చేసుకొని ఇదైతే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చినైతే లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ముందు ఉంటాము.